శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కొన్ని రుణాల గురించి తెలుసుకుందాం. రుణాలు అంటే అప్పులు కాదండోయ్. ముఖ్యంగా మానవ జీవితంలో మనం ఎన్నో రకమైనటువంటి ఈతిరి బాధలు అనుభవిస్తూ కూడా ఇదంతా కూడా గత జన్మలో చేసుకున్నటువంటి మన కర్మఫలమా, లేదా ఈ జన్మలో చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాల అనేవి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. అయ్యో, మనం భారతీయ ఆధ్యాత్మికం బట్టి మూలమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలం ఈ జన్మలో అనుభవిస్తున్నామని మన కర్మ సిద్ధాంతం మనకు తెలియజేస్తూ ఉంటుంది. వాటిని గ్రహించి మన ప్రవర్తనలోనూ అలాగే గుణగణాల్లోనూ మనం మార్పు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మన జీవితం సార్థకం అవుతుంది. అలాగే ఏ శాస్త్రం చూసినా కూడా జాతకరీత్యా మనకి లేని యోగాలని అందిస్తుందంటే ఒక విధంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. యోగాలు అవయోగాలకు కారణాలు గ్రహాలు. ఆ గ్రహారాధనకి దైవారాధన కూడా తోడవ్వాలి. అంటే మనం ఏదైనా గ్రహాలకు సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకునే ముందు మనకి దైవికపరమైనటువంటి భక్తియుక్తులు ఉండాలి. అలాగే మనం చేసుకునేటటువంటి ఆ భక్తితో పాటుగా నిత్య దైవారాధన, భగవంతుడిని మనం పరిపూర్ణంగా నమ్మడం, ఇలా మనం చేసుకుంటూ మన కర్మ సిద్ధాంతంలో భగవంతుడి అనుగ్రహం తోడైతే కనుక తప్పకుండా మనకు ఉండేటటువంటి ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏదైనా కూడా ముఖ్యంగా వేద పురాణ ఇతిహాసాలను కనుక మనం పరిశీలన చూసుకున్నట్టయితే కనుక మానవుడు సుఖంగా జీవించడానికి అవసరమైనటువంటి ఎన్నో ధర్మాలు మనకు తెలియజేశారు. అది దైవరుణం. ముందుగా ఈ దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, అలాగే భూతరుణం, ఈ 4 రుణాలను కూడా మనం ఎప్పుడూ కూడా మిగుల్చుకోకూడదని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆశయ ధర్మాలు, ఇలా ఎన్నో మంచి విషయాలు మన పూర్వీకులు మనకు తెలియజేశారు. ముఖ్యంగా దేశ కాలమాన పరిస్థితులను బట్టి కలిగినటువంటి మార్పుల వలన ఈ కాలం వారి మాటలు మనకి మూఢనమ్మకాలుగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆచరించడానికి కూడా మనకి అవకాశం లేక వదిలేస్తున్నాం. ముఖ్యంగా దేవతార్చన. మనం నిత్యం మన గృహంలో ఒక అరగంట సమయాన్ని గనక కేటాయించి భగవంతునికి మనకి మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా మన మనస్ఫూర్తిగా ఆ స్వామిని మనం ఏదైతే మన ఇంట్లో ఉండేటటువంటి గృహదేవతలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇలవేల్పుల్ని మనం అర్చన చేసుకోగలిగితే కనుక అరగంట సమయం మనం కేటాయించి మనకున్నటువంటి ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఆ అరగంట సమయాన్ని భగవంతుడికి కేటాయించలేకుండా మనం కష్టాల కోసం 23.5 గంటలైనా పడుతున్నాం, కానీ మన కష్టాలను పోగొట్టేటటువంటి భగవంతుడి కోసం ఒక అరగంట సమయాన్ని మనం కేటాయించుకోలేకపోతున్నాం. అలాగే దేవతార్చన, సత్ప్రవర్తన, దానగుణం, ముఖ్యంగా తల్లిది తండ్రిని సేవించడం, గోసేవ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకున్న కొన్ని దోషాలని నాశనం చేసేందుకు అవకాశం వస్తుంది మనకి. అలాగే దోషరహితమైనటువంటి మానవుడు అన్ని విధాల సుఖ సంతోషాలను జీవిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మంత్రం, యంత్రం, తంత్రం, ఈ 3 ప్రక్రియలు కూడా ఒకదానితో మరొకదానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ 3 మార్గాల్లో మహర్షులు మనకి కలియుగ మానవాళికి చేసినటువంటి మహోపకారం అంతా ఎంత అని కాదు. కలియుగంలో మన మానవాళికి ఈ యొక్క ఋషులు చేసినటువంటి ఈ మంత్రం, యంత్రం, తంత్రం తీసుకురావడం అనేది మన అదృష్టం. ముఖ్యంగా కాలగమనంలో మహర్షులు అందరూ కూడా ఈ 3 శాస్త్రాల్లో చాలా వరకు మరుగున పడిపోయాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ 3 శాస్త్రాల్లో చాలా వరకు మన పండితుల యొక్క కృషి వలన కొన్ని మనకు లభ్యంగా అవుతున్నాయి. అంటే వాళ్ళ యొక్క కృషి వలన మనకు దొరకడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంలో వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముందుగా మనం మంత్రం అన్నది ఒక పరిహార క్రియ. వైదిక విధులను పాటిస్తూ కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ ధర్మాల గురించి మనం కొంత సంక్షిప్తంగా వివరించడం తెలియజేసుకుందాం. ముఖ్యంగా శుచి, శుభ్రత పాటించాలి. అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. మంత్రం జపించేటటువంటి సమయంలో దేహ శుభ్రతే కాకుండా గృహం కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతినిత్యం గృహంలో సాంబ్రాణి కానివ్వండి, గుగ్గిలం కానివ్వండి, ధూపాలు వేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి చెడు ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటూ ఉంటాయి. అలాగే దేవుడి ముందు నిత్యం దీపారాధన చేసుకోవడం ఒక పద్ధతి. అలాగే నిత్యం కుంకుమను ధరించాలి. అలాగే ఆసనం లేకుండా మనం ఏది కూడా మంత్రజపం చేయకూడదు. మంత్రజపం మధ్యలో ఆపి చాలామంది అటు ఇటు వెళ్తూ ఉంటారు. అలా కూడా మనం వెళ్ళకూడదు. మంత్ర జపం చేసేటప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సుతో మనం ఆ మంత్ర జపం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ పాటిస్తూ ఆ మంత్రాన్ని కనుక మనం త్రికరణ శుద్ధిగా నమ్మి
చేస్తే గనక మంచి మంత్ర ఫలం మనం పొందగలిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే చాలామంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బీజాక్షరాల సముదాయం అనేటువంటి మంత్రం యొక్క శక్తి దాన్ని జపం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వేద ఋషిప్రోక్తమైనటువంటి మంత్రాల యొక్క ప్రభావం కర్మభూమి వేదభూమి అయినటువంటి మన దేశంలో తెలిసినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ మంత్రానికి తంత్రం కూడా తోడైతే మంత్రఫలం శీఘ్రంగా ఫలితాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే మంత్రం అంటే మననం చేసేది. అంటే మంత్రాన్ని ఎంత ఎక్కువగా మననం చేస్తే దాని ఫలితం అంత బలంగా ఉంటుంది. ఇక తాంత్రికమైనటువంటి మంత్రాలకు నిర్దిష్టమైనటువంటి ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యను కనుక మనం పూర్తి చేసుకున్నట్లయితేనే ఆ మంత్రం సిద్ధిస్తుంది. అప్పుడు మనం ఆ సాధకుడు ఆ సిద్ధి పొందినటువంటి మంత్రాన్ని మనం సాధన చేయడానికి గురువు కూడా మనకు సహకరించాలి. అందుకని గురువును గనక మనం నమ్ముకుని ఈ యొక్క తంత్ర శాస్త్రానికి సంబంధించినటువంటి మార్గాల్లో మనం వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అతని యొక్క సహాయ సహకారాలు మనకు ఉండాలి. ముఖ్యంగా మనం కష్టాలు ఎందుకు కలుగుతూ ఉంటాయి? మన ధర్మాన్ని కనుక సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే చాలామంది కష్టాలు నష్టాలు అవుతూ ఉంటారు అన్నమాట. ఒక్కోసారి జాతకరీత్యా దశ అంతర్దశల్ని అనుసరించి జపం, దానాలు, అలాగే హోమాలు ఇలాంటివన్నీ కూడా చేయించుకుంటున్నా కూడా ఫలితం పెద్దగా కనిపించకపోవడం వల్ల వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటికి అసలు ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే మనకి 9 రుణాలు అనేవి ఉంటాయి. రుణాలంటే అప్పులు కాదండోయ్. 9 రుణాలు కూడా ఆ 9 రుణాలు మనిషి జీవితం మీద ఎప్పుడూ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రుణాలను కనుక మనం తీర్చుకోకపోతే వ్యక్తి మీదటువంటి ఆ రుణ బాధ ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది. అందుకే ఎంత కష్టపడినా కూడా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలేకపోవడం కానివ్వండి, నిరాశ నిస్పృహలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇటువంటి వ్యక్తులు ముందుగా మనం జాతక పరిశీలన చేసుకోవాలి. ఆ రుణబాధ అతనికి కష్టాలు కలగజేస్తుందా లేదో అని పరిశీలించి గ్రహించాలి. దాంతోపాటుగా మనం గ్రహ సంబంధమైనటువంటి విషయాలు కూడా గుర్తించాలి. అలాగే అలా గుర్తించినటువంటి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోవడానికి ముందుగా ఈ 9 రుణాల నుండి విముక్తుల్ని చేసేటటువంటి మార్గాలను అన్వేషించాలి. గురువు యొక్క జ్యోతిష్యుడి యొక్క పరిశీలన చేసే ముందు ఈ యొక్క రుణాలు ఇతని జాతక ప్రభావంలో ఉన్నాయా లేదా అని మనం జ్యోతిష్యుడి ద్వారా మనం పరిశీలన చేయించుకుని ఆ రుణాన్ని మనం విముక్తి పొందిన తర్వాతే ఈ యొక్క గ్రహాల ప్రభావానికి పరిహార మార్గాలని తెలుసుకుని దాన్ని పాటించాలి. ముఖ్యంగా ఈ 9 రుణాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 9 రుణాలు పితృ రుణం, మాతృ రుణం, అలాగే పుత్రికా రుణం, స్త్రీ రుణం, సోదర రుణం, దైవ రుణం, ఋషి రుణం, దాన రుణం, గురు రుణం. ఈ 9 రుణాలు కూడా మనకి మన జీవన విధానంలో ఇబ్బందుల్ని ఉరిచేసేటటువంటి అవకాశం ఉంది. అసలు మన జాతకరీత్యా ఈ 9 రుణాలు ఉన్నాయా లేదా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 9 రుణాలు, దీని యొక్క ప్రభావాలు, దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ముందుగా పితృ రుణం అంటే మరణించినటువంటి తండ్రి లేదా తల్లి, అందుకు సమానమైనటువంటి రక్త సంబంధికులు గనక మరణించిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే వారికి చేయవలసినటువంటి కర్మకార్యాలు ఏవైతే ఉంటాయో అవి చేయకపోవడం వల్ల, ఆర్థికాది సంవత్సరకాలు తర్పణలు విడవకపోవడం వల్ల, శాస్త్రోక్తమైనటువంటి కర్మలను నిర్వర్తించకపోవడం వల్ల ఆ వ్యక్తి వారికి రుణపడిపోతాడు. ఇందువల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారంలో ఆటంకాలు, నష్టాలు చవిచూస్తుంటాడు. అకారణమైనటువంటి శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అలాగే అవమానాలు, నిందలు, కోర్టు కేసులు, కొన్ని సందర్భాల్లో చెరసాల వాసం చేయడం రావడం, అలాగే కష్ట నష్టాలు కలుగుతూ ఉండడం, ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ముందుగా పితృ రుణం క్షయం చేసుకోవడం వల్ల మిగిలినటువంటి పరిహార మార్గాలు త్వరగా మనకి ఫలితాలు అందించేటువంటి అవకాశం ఉంది. తదుపరి మాతృ రుణం. ఏ వ్యక్తి అయినా తెలిసి తెలియక తన తల్లికి కోపాన్ని కానివ్వండి, మానసికమైనటువంటి వేదనని కానివ్వండి కలిగించడం వల్ల, ఆమెను తిట్టడం కానివ్వండి, కొట్టడం వల్ల, ఆమె పట్ల నిర్లక్ష్య ధోరణి కనుక మనం చేసినట్లయితే కనుక ఒక బిడ్డకి తల్లిని దూరం చేయడం లాంటిది కానివ్వండి, కుటుంబానికి యజమానురాలని దూరం చేయడం మాతృశాపానికి గురి చేస్తూ ఉంటుంది. అలాగే దీనివల్ల ముఖ్యంగా విద్యలో ఆటంకాలు ఎదురవడం, ధనం తీవ్రంగా నష్టపోతూ ఉండడం, గృహంలో అశాంతి ఎప్పుడూ ఉండడం, అలాగే భూ పశు సంబంధమైనటువంటి వివాదాలు, నష్టాలు మనకు కలుగుతూ ఉండడం. అలాగే కనుక ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ముందుగా మాతృ రుణం శుద్ధి చేసుకుని మిగిలినటువంటి పరిహార మార్గాలను ఆచరించడం వల్ల తప్పకుండా మాతృ యొక్క ఆశీస్సులతో
మంచి శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంది. తర్వాత పుత్రికా రుణం. స్త్రీ ఈ యొక్క సంతానం పట్ల మనం దురుసుగా ప్రవర్తించడం, వారిని అకారణంగా బాధించడం, వారికి వేడుకలు చేయలేకపోవడం, ఏదైనా పుట్టినరోజు సంబంధించి కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న వేడుకలు అనేవి మనం చేయకుండా వాళ్ళని బాధ పెట్టడం, అలాగే వాళ్ళకి ధనం వస్తువులు తీసుకుని వాళ్ళకి తిరిగి ఇవ్వకపోవడం, ఇలాగా పుత్రికా రుణం ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి రుణం వల్ల ఆ వ్యక్తితో భార్యతో విభేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, సంతానంతో విభేదాలు కలుగుతూ ఉంటాయి, ధనం నష్టపోతూ ఉంటారు, అవమానాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఒంటరిగా జీవించవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు ముందుగా పుత్రికా రుణాన్ని మనం తీర్చుకోవాలి. తదుపరి స్త్రీ రుణం. ఈ యొక్క స్త్రీ రుణం ఎలా ఉంటుందంటే, భార్య పరస్త్రీ వీరిద్దరి విషయంలోనూ కూడా ప్రియురాలు కొంత మనకి ఇష్టంగా కనబడడం, భార్య మనకి కష్టంగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల దుర్మార్గంగా మనం ఈ యొక్క స్త్రీ రుణాన్ని పీడిస్తూ ఉంటుందన్నమాట. భార్యను కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, ఆమె కళ్ళ వెంట నీరు తెప్పించడం కానివ్వండి, ఆమె స్వార్జితంగా తెచ్చుకున్నటువంటి ధనాన్ని మనం దొంగిలించడం కానివ్వండి, భయపెట్టి లాక్కోవడం కానివ్వండి, అలాగే ఆమెని పస్తులు ఉంచడం కానివ్వండి, అంటే సరైనటువంటి తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతూ మాన రక్షణకు కూడా వస్త్రాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు కనుక ఆ కుటుంబంలో ఉంటే కనుక తగిన ధనం కూడా ఆమెకి ఇవ్వకపోవడం వల్ల, ఆమెని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు మనకి కలిగేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఆమె పట్ల మనకి అసభ్యం అనేది రావడం కానివ్వండి, ఆమె మీద నిందలో ప్రచారం చేయడం వల్ల కానివ్వండి, ఆమెను మనం ఇబ్బందిగా పెట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ పట్ల నిర్దయగా మనం ప్రవర్తించడం వల్ల, అనుమానంతో వేధించడం వల్ల, మానసికంగా శారీరకంగా హింసించడం వల్ల ఇటువంటివి వల్ల మనకి చాలా ఈ యొక్క శాపానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ రుణం వల్ల ఆ వ్యక్తితో భార్యతో సఖ్యత అనేది ఉండదు, గృహశాంతి ఉండదు, ఎప్పుడూ కూడా అతను తిరుగుతూనే ఉంటాడు. దీనికి తోడు వ్యసనాలు అవుతూ ఉంటాయి, దీర్ఘకాలమైనటువంటి వ్యాధులు సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి అశాంతి, దారిద్ర్యంతో పాటుగా దేహం అలాగే శుష్కించిపోవడం, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఈ యొక్క స్త్రీ రుణం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు. తదుపరి సోదర రుణం. తన రక్త సంబంధికులతో అంటే తన సోదరులతో వివాహాలు పెట్టుకోవడం కానివ్వండి, వారి స్వార్జితమైనటువంటి ధనాన్ని తన అవసరాలకు వాడుకోవడం కానివ్వండి, అలాగే వారికి చెందాల్సినటువంటి ధన కనక వస్తు వాహన భూ గృహ వంటి ఎటువంటివైనా కూడా తీసుకుని ఇబ్బంది పెట్టడం వల్ల సోదర రుణం అనేది ఏర్పడుతుంది. ఈ రుణం వల్ల కలిగేటటువంటి వ్యక్తి దారిద్ర్యాన్ని పొందుతాడు. అలాగే తన జీవితకాలం అంతా కూడా ఎంత శ్రమించినా కూడా మనశ్శాంతి ఉండదు. అతని కుటుంబంలో భార్య వైపు బంధువుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండడం కానివ్వండి, జీవితం చివరి దిశలో కూడా దీనస్థితిని పొందేటటువంటి అవకాశం ఉంది. అలాగే తదుపరి దైవ రుణం. తెలుసో తెలియకో మనం దేవుడి పట్ల చేసేటటువంటి కొన్ని తప్పిదాలే ఈ దైవ రుణానికి కారణం అవుతూ ఉంటాయి. ఈ రుణం పొందినటువంటి వ్యక్తులు దైవం పట్ల నమ్మకం లేకపోవడం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తాను దైవాన్ని ప్రార్థిస్తున్నట్టుగా చూపించడం కానివ్వండి, ఇలా జరుగుతుంది. కానీ దైవాన్ని గనక మనస వాచ కర్మణ ఆరాధిస్తే అవకాశం దొరికినప్పుడల్లా కూడా కాస్త ఈ వితండవాదాలకు దూరంగా ఉండి భగవంతుని కనుక మనం సేవించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో భగవద్దూషణ చేయడం వల్ల భ్రూణ హత్య, పుత్రుని చంపినంత పాపం, అలాగే పెంపుడు జంతువులను చంపడం వంటివి, అలాగే గోహత్య లాంటివి పంచమహాపాతకాలు అనేవి మనకు చుట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కూడా ఈ రుణం వలన ప్రధానంగా సంతానహీనత కలుగుతుంది. అంటే గృహంలో సంతానం లేకపోవడం, ఒకవేళ కలిగినా కూడా అంగవైకల్యంతో సంతానం కలగడం, సంతానం పైన అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఉండడం, ఈ రుణం పాలైనటువంటి వ్యక్తికి అధికమైనటువంటి కుటుంబ సమస్యలు ఉండడం, మానసికమైనటువంటి అశాంతి, శారీరకమైనటువంటి బలహీనత, శ్రమ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ముందుగా ఈ యొక్క దైవ రుణాన్ని తీర్చుకోవాలి. తదుపరి ఋషి రుణం. మనం ఇప్పుడు ఋషి రుణం గురించి తెలుసుకుందాం. తన వంశానికి మూల పురుషుడైనటువంటి ఋషిని సేవించలేకపోవడం, అలాగే సాధువుల యొక్క సన్యాసుల యొక్క తెలుసో తెలియకో అమర్యాదగా మనం ప్రవర్తించడం, అలాగే ఋషి ప్రోక్తమైనటువంటి ఉపదేశాలను హేళన చేయడం, ఋషి రుణం అనేది మనకు కలుగుతుంది. అంటే మనం సామాన్య భాషలో చెప్పుకోవచ్చు. ఇక్కడ శాస్త్రం చెప్పేదానికంటే నేను చెప్పేది కొంత మీకు భేదంగా అనిపిస్తూ ఉంటుంది. నిత్యాగ్నిహోత్రం చేసే కాలం నుండి కూడా అవి కొంతమందికి పరిమితమైనటువంటి కాలంలో మనం ఉన్నాం కనుక కొంత మార్పును ఆమోదించకపోతే
తప్పదు. ఋషి రుణం ఉన్న వ్యక్తిలో మూర్ఖత్వం అనేది పెరిగిపోతుంది. ఆవేశాల వల్ల అనేక కష్టాలు నష్టాలు పాలవుతూ ఉంటాడు. ఏం చేసినా కుటుంబ సౌఖ్యం అనేది లోపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా పరుల నోట్లో నానుతూ ఉండడం, అతని చేత తిట్లు తింటూ ఉండడం, ఉసురు పోసుకుంటూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదన్నీ కూడా ఋషి రుణం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు. తదుపరి దాన రుణం గురించి తెలుసుకుందాం. దాన రుణం ఒకరికి చేస్తానని మాటిచ్చి చేయకపోవడం, లేదా దానం చేసి ప్రతిఫలం కోరడం, అలాగే పనికిరాని వాటిని మనం దానం చేయడం, దానం చేసిన తర్వాత వాటిని తిరిగి బలవంతంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా మన దాన రుణాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈ రుణం పొందినటువంటి వ్యక్తి తరచుగా వివాదాల పాలవుతూ ఉంటాడు. ధనం, కుటుంబ జీవనం కూడా అంతా నష్టపోయి వ్యసనాల పట్ల పాలవుతూ ఉంటాడు. అలాగే ఇతరులకు మేలు కలిగించేటటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయకపోవడం, దారిద్ర్యం, రుణబాధలు, బంధుమిత్రుల యొక్క నిరాధారణ పొందడం, అలాగే అవమానాలు, అపకీర్తిని భరించాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానం చేసేటటువంటి రుణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులని తెలుసుకోవాలి. తదుపరి గురు రుణం. గురువు అంతమైనటువంటి సమానమైనటువంటి హితుల పట్ల మనం అపచారాలే చేస్తూ, గురువుని ఇబ్బంది పెడుతూ, గురువుని దూషిస్తూ చేసేటటువంటి కొన్ని ఇబ్బందులు, అలాగే మిత్రులతో చేసేటటువంటి విభేదాలు కానివ్వండి, దీనివల్ల ఉపాధి కోల్పోవడం, ఇవన్నీ గురు రుణంతో మనకి కొంత కలుగుతూ ఉంటాయి. గురువుని ఎప్పుడూ కూడా మనం దైవంగా పూజిస్తూ వారి యొక్క సేవ చేసుకోవడంలో మంచి మన ఫలితాలు కనిపించడమే కాకుండా ఈ గురు రుణం తీర్చుకోవడం ముఖ్యంగా మన జీవన విధానంలో ముఖ్యం. అలాగే ఈ 9 రుణాలు గనక మనం యొక్క జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ యొక్క 9 రుణాలు గనక మనం ముందుగా తగ్గించుకుని ఆ ఒక్క రుణాల పట్ల మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కనుక మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి మన జీవన విధానంలో కలిగేటటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి ప్రభావాల్ని ఆ దైవికపరమైనటువంటి అనుగ్రహంతో మనం తప్పకుండా తగ్గించుకుని జీవన విధానంలో ఆనందకరంగా ముందుకు సాగేటటువంటి అవకాశం ఉంది. శుభం భూయాత్.